హాయ్ గైస్, ఈరోజు పనసపండుతో ఒక స్వీట్ రెసిపీ చేయబోతున్నాం అనమాట. దీనికోసం మనము ఫస్ట్ పనసపండులో విత్తనాలు వేరు చేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత అందులో బెల్లాన్ని దంచుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఒక బెల్లపుండుని తగినంత నెయ్యి వేసుకోవాల్సి ఉంటుంది. ఇది అలా ఉడికించుకుంటూ ఉండాలి, కలిదిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడగంటకుండా ఉంటుందన్నమాట. సో ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇందులో మనము వాటర్లో కొద్దిగా కార్న్ ఫ్లోర్ కలుపుకొని వేసుకోవాలి. అందులోనే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాండ్లీకి అంటనంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని జామ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. పీసెస్ లాగా కావాలి అంటే ఇంకా కొద్దిసేపు స్టవ్ పైన ఉంచితే పీసెస్ లాగా కూడా చేసుకోవచ్చు.